లార్డ్. బాగున్నారా? ఈ దినాన మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుండి 34 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యములు లూకా అనే వైద్యుడు రాసినట్లుగా మనం చూస్తాం. ఆయన మొదటిగా లూకా సువార్త రాసి దాని కంటిన్యూషన్గా అపోస్తుల కార్యములు రాశారు. అపోస్తుల కార్యములు అనే ఈ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు ఏదైతే ఉన్నాయో వాటిని అపోస్తుల కార్యములు అని అంటారు. కానీ మరి బైబిల్ పండితులు ఈ యొక్క అపోస్తుల కార్యము గ్రంథమును పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అని కూడా అంటూ ఉంటారు. మరి ఈ అపోస్తుల కార్యములు లూకా ఎవరికి రాశారు అని అంటే మొదటి అధ్యాయంలోనే మొదటి వచనంలోనే మొదటి 2 వచనాలలో ఉంటుంది. ఇలాగని ఓ థియోఫిలా అని సంబోధిస్తూ, థియోఫిలా అనే ఒక పేరు కలిగిన వ్యక్తి అని చాలామంది అనుకుంటారు. కానీ థియోఫిలా దేవుని ప్రేమించు వారికి అనే అర్థం వచ్చే మాటను ఉపయోగిస్తారు. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరికీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కార్యములన్నీ కూడా వరుసగా ఈ గ్రంథంలో లిఖిస్తున్నాను అని చెప్పి మరి స్టార్ట్ చేసి రాస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథమును 2 భాగాలుగా మనం విభాగించవచ్చు. మొదటి 12 అధ్యాయములు పేతురు గురించిన చేసిన కార్యములు రాస్తే 13వ అధ్యాయం నుండి పౌలు గారి పరిచర్య గురించి వ్రాయబడి ఉంటుంది. పౌలు గారు అంతియోకియ సంఘంలో ఉన్నప్పుడు 13వ అధ్యాయములో దేవుడు వారిని మరి తాను ఏర్పాటు చేసుకున్న సేవకు పిలిచినట్లుగా మరి మనం చూస్తాం. అప్పుడు అపోస్తులుడైన పౌలు తన యొక్క మిషనరీ జర్నీస్ని స్టార్ట్ చేస్తారు. మొదటి మిషనరీ జర్నీ, తర్వాత 2వ మిషనరీ జర్నీ, 3వ మిషనరీ జర్నీ, 3 మిషనరీ జర్నీసు చేసి మరి ప్రపంచవ్యాప్తముగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. 16వ అధ్యాయం మనం ఈ దినాన ధ్యానం చేసుకుంటా ఉన్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు గారు 2nd మిషనరీ జర్నీ వివరాలు రాయబడి ఉన్నాయి. ఈ 16వ అధ్యాయంలో మొదటిగా అంటే దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడిన వారే ఆసియా ఖండమునకు కాదు కానీ సువార్త ఐరోపా ఖండానికి ప్రకటించాలి అని చెప్పి మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయమని దర్శనములో దేవుడు మాట్లాడినప్పుడు వారు మాసిదోనియా వైపు ప్రయాణిస్తారు. అక్కడ మరి ఈ 16వ అధ్యాయములో మరి 11 నుంచి మనము చూస్తే ఆ యొక్క సముద్ర తీరమున మరి వారు వాక్యము ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు అక్కడ లూదియా అనే ఆమె దేవుని యొక్క వాక్యం వింటూ ఉంటే ఆమె హృదయం తెరవబడడం, ఆమె దేవుని నమ్మడం జరుగుతుంది. అక్కడ ఆమె యొక్క ఇంటిలోనే మరి వారందరూ బ్యాప్టిజం తీసుకున్నాక హౌస్ చర్చ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునే వాక్య భాగం 16వ వచనం నుండి మనం చూస్తాం. ఈ దినాన మనం 16వ అధ్యాయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుండి మరి 34 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. 16వ వచనం నుండి ఉన్న వాక్య భాగంలో ఉన్న మెయిన్ పర్సన్ ఎవరు అని అంటే పుతోను అనే దయ్యము పట్టిన చిన్నది. ఆమె గురించి అక్కడ మరి ప్రస్తావించబడినప్పుడు ఆ దయ్యము పట్టిన ఆమె పుతోను అనే దయ్యము పట్టిన చిన్నదానిని సోది చెప్పించుకోవడానికి వాడేవారు. వారి యజమానులు మరి ఆమె వలన చాలా లాభం మరి పొందుకుంటూ ఉండేవారు. మరి లాభం పొందుకుంటూ ఉన్నప్పుడు రోజు కూడా పౌలు గారు ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటే ఆమె ఆ చిన్నది ఏమంటుందంటే, ఇదిగో వీరు
సర్వోన్నతుని దేవుని దాసులు, మరి వీరు రక్షణ మార్గమును మీకు బోధించడానికి వచ్చి ఉన్నారు అని చెప్పి అక్కడ ఆమె కేకలు వేస్తూ ఉంటుంది. రోజు కూడా అదే జరుగుతూ ఉంటుంది. పౌలు గారు రోజు చూస్తూ ఉన్నారు. చూస్తూ మరి పౌలు గారు చాలా మనసులో బాధపడతారు, వ్యాకులం పడతారు. వ్యాకుల పడి పౌలు గారు ఆ యొక్క దయ్యముతో మరి మాట్లాడతారు. ఏమనంటే, నీవు ఈమెను వదిలిపెట్టి వెళ్ళమని నీకు ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామములో అని ఆజ్ఞాపించగానే ఆ దయ్యము ఆమెను, ఆ చిన్న దానిని వదిలి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దయ్యం వదిలి వెళ్ళిపోయిందో ఆమె సోది చెప్పడం ఆగిపోతుంది. ఇంకా వారి యజమానులకి చాలా నష్టం కలుగుతుంది. యజమానులు సోద చెప్పించడం ద్వారా చాలా మరి లాభం సంపాదించుకుంటూ ఉండేవారు. మరి పౌలు గారు ఆ దయ్యంను వదిలిపెట్టడం ద్వారా మరి ఆమె చెప్పడం మానేయడం వలన వాళ్ళకి చాలా కోపం వస్తుంది. పౌలు శీల వీళ్ళిద్దరినీ కూడా మరి ఆ గ్రామ చావిట్లోకి తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని వెళ్ళడం అంటే లాక్కుని వెళ్తారు అని ఉంటుంది. ఈడ్చుకుని వెళ్తారు. ఈడ్చుకుని వెళ్ళి అధికారుల దగ్గర నిలవబెడతారు. అక్కడ వారి మీద మరి తప్పుడు మరి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. చూడండి ఏమని ఇస్తూ ఉన్నారు. 21వ వచనం మనం చూస్తే, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులై ఉండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణమును గలిబిలి చేయుచున్నారని చెప్పారు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చాను. ఇక్కడ చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా ఆ పుతోను దయ్యము పట్టిన ఆమె స్వస్థత పొందింది, కానీ వారికి లాభం మరి పోయిందని కక్షతో కోపంతో మరి వీరి మీద తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నారు. అధికారుల దగ్గరికి తీసుకుని వచ్చి, ఇదిగో మరి వీళ్ళు తప్పుడు బోధ చేస్తూ ఉన్నారు, మన ఆచారంకు విరుద్ధముగా మరి కొత్త ఆచారాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మరి వీరు ఈ పట్టణాన్ని గలిబిలి చేస్తూ ఉన్నారు, అసలు మనం వినకూడని మాటలు లేదా ఆచరించకూడని మరి ఆచారాల గురించి చెప్తా ఉన్నారు, క్రొత్త బోధ బోధిస్తూ ఉన్నారు అని చెప్పి వారి మీద కంప్లైంట్ చేస్తారు. చేసి మరి పట్టణం అంతా కూడా గలిబిలి వీళ్ళ ద్వారా అయిపోతుందని చెప్తారు. మరి ప్రజలు కూడా దొమ్మిగా వచ్చి వీళ్ళ మీద పడతారు. ఇంకా ఆ న్యాయాధిపతులకి ఇంకా అసలు ఇంకొక వైపుని ఏంటి అనేది ఆలోచించకుండా, విచారణ చేయకుండా వీళ్ళ బట్టలు వస్త్రములు అతనే లాగివేసి, ఎవరు న్యాయాధిపతులే లాగివేసి బెత్తాలతో కొట్టండి అని ఆజ్ఞాపించుతారు. మరి పౌలు శీలను మరి అక్కడ జరిగిన కార్యం, అక్కడ దేవుని యొక్క సువర్తమానం మరి అందిస్తూ ఉన్నారు. అక్కడ దయ్యం పట్టిన ఆమె స్వస్థత పొందింది. కానీ వారు చేసిన ఆ మంచి కార్యాలకి తప్పుడుగా కంప్లైంట్లు ఇచ్చి వారి మీద దొమ్మిగా ప్రజలందరూ పడిపోయి మరి వారిని బట్టలు తీసివేసి బెత్తాలతో కొట్టడం మొదలు పెడతారు. చాలా దెబ్బలు కొట్టారు అని చెప్పి అక్కడ రాయబడి ఉంటుంది. ఆ చెరసాల చూస్తే చాలా చీకటిగా ఉంటుంది. అస్సలు అనుకూల పరిస్థితులు ఏమీ ఉండవు. చెరసాల అంటేనే కదా అలాగ ఉంటుంది. మరి అక్కడ మరి లైటింగ్ లేదు, సదుపాయం లేదు, సిట్టింగ్ కూర్చోడానికి ఏమీ ప్లేస్ లేదు. వాళ్ళ కాళ్ళకు పైగా బొండలు వేసేశారు. అలాంటి టైంలో మిడ్ నైట్లో పౌలు శీలలు ఇద్దరూ కలిపి ఏం చేస్తున్నారంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థనే కాదు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. వారు యాక్చువల్గా చేసిన పనికి వారు యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ అక్కడ పుతోను దయ్యం పట్టిన ఆమెను మరి బాగు చేసిన మంచి పనికి ఫలితంగా వారు దెబ్బలు తిన్నారు, నొప్పులు ఉన్నాయి, రక్తం కారుతుంది. అందరూ కూడా మరి తప్పుడు కంప్లైంట్లు చెప్తా ఉన్నారు, అవమానపరిచారు, లాక్కుని వెళ్ళారు, ఈడ్చుకుని వెళ్ళారు. మరి అందరూ కూడా దొమ్మిగా పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో పౌలు శీలలకి ఏమాత్రము కూడా కూర్చోడానికి కూడా అవకాశం లేదు, చీకటి, సదుపాయం లేదు, కాళ్ళకి బండులు ఉన్నాయి. అలాంటి టైంలో వాళ్ళు ఎలా ప్రార్థన చేయగలుగుతున్నారు? ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే అసలు మనకి అంతు పట్టదు.
అలాంటి టైంలో దుఃఖముతో, బాధతో, నొప్పితో ఉన్న టైంలో దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుణ్ణి కీర్తిస్తా, స్తుతిస్తా పాటలు పాడుతూ ఉన్నారు. కానీ అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? 26వ వచనం, 16వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. మరి ఇక్కడ అననుకూల పరిస్థితుల్లో మరి దేవుణ్ణి స్తుతించడం, దేవునికి ప్రార్థన చేయడం వారు మొదలుపెట్టారు. దేవుడు తన అద్భుతమైన, ఆశ్చర్యమైన, మరి భయంకరమైన మహాభూకంపం ప్రకృతియే మరి విలపించినట్లుగా మనం చూస్తాం. మహాభూకంపం అక్కడ కలిగింది. చెరసాల పునాదులు ఊగిపోయినాయి. భూగర్భంలో ఉన్న చెరసాల యొక్క పునాదులు ఊగిపోయినాయి. చెరసాల తలుపులు ఓపెన్ అయిపోయినాయి. వారి కాళ్ళకున్న బొండలన్నీ ఊడిపోయినాయి. మరి వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఇలాంటి సిచ్యువేషన్ చూసేటప్పటికి ఆ చెరసాల అధికారి ఇంకా చాలా భయపడిపోతాడు. మరి చూస్తాడు, తలుపులన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. మరి అంతా కూడా అయోమయంగా అయిపోయింది. ఇంకా వీరందరూ కూడా పారిపోయారు. ఇంకా నేను చనిపోవడమే బెటరు. మరి ఈ రోమన్ మరి ప్రభుత్వంలో చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు. ఒక చెరసాలలో పెట్టిన వ్యక్తి గనక పారిపోతే, అంటే సరిగ్గా డ్యూటీ చేయలేదు అని గనక తెలిస్తే వాళ్ళకి ఉరిశిక్ష ముందు వేసేస్తారు. మరి ఎలాంటి ప్రిజనర్ తప్పించుకున్నా మరి అక్కడ కాపలాదారులకి ఇమ్మీడియట్గా శిక్ష ఎగ్జిక్యూట్ చేసేస్తారు. ఎలా జరిగింది ఏంటి అన్నది విచారణ తర్వాత చేస్తారు. కానీ ఇంకా ఎలాగైనా నాకు చావు తప్పదు అని చెప్పి ఈ ఎంక్వైరీలు అన్నీ ఎందుకని చనిపోబోతాడు. అప్పుడు పౌలు శీలలు కేకలు వేస్తారు, నీవే హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అని చెప్పినప్పుడు ఇతనికి ఇంకా ఇతనిలో వణుకు పుడుతుంది. దీపం తెప్పించుకున్నాడు. పౌలు శీలల దగ్గరికి దీపం పట్టుకుని వచ్చాడు. వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడే స్థిమితంగా ఉండడం చూసి చాలా వణికిపోతూ వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం. ఎందుకనంటే ఇంత అన్యాయంగా తీర్పు తీర్చారు, అన్యాయంగా దెబ్బలు కొట్టారు, ఎంతో అవమానకరంగా బిహేవ్ చేశారు. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళు జైల్లో ఉండి పాటలు పాడుతూ ఉంటే మరి అంతా ఓపెన్ అయిపోయింది. మరి బొండలన్నీ ఊడిపోయినాయి, తలుపులు తెరవబడితే వీళ్ళు పారిపోకుండా ఎలా ఉన్నారు? అమ్మ బాబోయ్, వీళ్ళలో ఏదో అతీతమైన శక్తి ఉంది. భయం పడిపోయాడు, సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నారో ఇంకా చూడండి. మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పినప్పుడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? వెంటనే అన్నాడు, వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు, వీళ్ళు సేవించే దేవుడు సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప దేవుడు. అర్థమైపోయింది. నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి అని అడుగుతున్నాడు. చూసారా అండి, దేవుడు మరి ఎంత తన ప్రజల పట్ల ఎంత కన్సర్న్ కలిగి ఉంటారు. యాక్చువల్గా మనము అనుకుంటాం ఏమనంటే, దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అక్కడ స్వస్థతలు దేవుని నామం పేరట జరిగించినప్పుడు దేవుడు ఎందుకు కాపాడలేకపోతున్నారు అని అనుకుంటారు. వారైతే అన్యాయముగా దొమ్మిగా మీద పడి తప్పుడు సమాచారం చెప్పి వారికి దెబ్బలు విపరీతంగా కొట్టబడేలాగా, శిక్ష పొందేలాగా వాళ్ళందరూ బిహేవ్ చేశారు. అప్పుడు అడ్డుకోలేదు దేవుడు. కానీ దేవుడు పర్ఫెక్ట్ టైంలో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. అక్కడ ఆ మిడ్ నైట్లో వాళ్ళు పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మొత్తం భూమినే కదిలించేస్తాడు. మహాభూకంపం వచ్చి అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి, బొండలు ఊడిపోయినాయి. ఇలాంటి సిచ్యువేషన్
చూసేటప్పటికి దేవుడు మహత్కరమైన కార్యం, అద్భుతమైన కార్యం చూసేటప్పటికి అర్థమైపోయింది చెరసాల అధికారికి. ఏమనంటే, అమ్మ బాబాయ్, ఈ గొప్ప దేవుడు, ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు అని అర్థమైపోయి ఇంకా ఏమాత్రమూ వెనుక తీయకుండా అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతూ ఉన్నాడు. మరి వెంటనే బయటికి వచ్చినప్పుడు ఈ మాటలు అడగంగానే దేవుని వాక్యం చెప్పడం మొదలుపెట్టారు. పౌలు గారు దేవుని వాక్యం మొదలు పెట్టంగానే ఇంటి వారందరూ కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటి వారందరినీ సమకూర్చాడు. పెద్ద మీటింగే జరిగిపోతుంది. మిడ్నైట్లో మీటింగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిడ్నైట్లో మీటింగ్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని విన్నారు. ఒకటే డిసైడ్ చేసుకున్నారు, మాకు ఇప్పుడే బ్యాప్టిజం ఇమ్మని. వెంటనే వాళ్ళు గాయాలన్నీ కూడా గబగబా కడిగేసి మాకు వెంటనే ఇమీడియట్గా ఇప్పుడే మాకు బ్యాప్టిజం ఇవ్వండి, మేము దేవుని నమ్మేసుకుంటామని చెప్పి అన్నారు. నిజముగా అక్కడ దేవుడు అంత అద్భుతమైన కార్యం జరిగించారు. ఆ జైలు అధికారి అక్కడికక్కడే తనను తన ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మేమేం చేయాలి రక్షణ పొందడానికి అని అన్నప్పుడు దేవుని వాక్యాన్ని బోధించారు. ప్రభు నందు విశ్వాసం ఉంచితే చాలు మీకు రక్షణ పొందుతారని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారందరూ కూడా నమ్మి బ్యాప్టిజం పొందారు, దేవుణ్ణి తెలుసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈ పౌలు గారు మరి ఈ విషయాలన్నింటిని గురించి మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి చాలా స్పష్టంగా ఈ విషయాల గురించి అక్కడ రాస్తూ ఉంటారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మరి 12, 13, 14 వచనాలు ఒకసారి చూద్దాం. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకొనగోరుచున్నారు. అనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమును సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. మరి ఇక్కడ మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనము చూసినట్లయితే ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘం వారికి పౌలు గారు రాస్తున్న లెటర్ తెలుసుకోవడం, దాని తర్వాత పుతోను దయ్యం పట్టిన ఆమెను దేవుడు స్వస్థత మరి ఇవ్వడం, దాని తర్వాత జైలు అధికారి మరి ఆ ఇంటి వారందరూ రక్షణ పొందడం, ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి అంటే ఫిలిప్పులో జరిగినాయి. ఈ ఫిలిప్పు పట్టణానికి సెకండ్ మిషనరీ జర్నీలో పౌలు గారు ఈ సేవ అంతా జరిగించిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫిలిప్పులో ఎలాగున్నారు ఈ సంఘం వాళ్ళు అని థర్డ్ మిషనరీ జర్నీలో ఒకసారి వారు ఎట్లా ఉన్నారో విశ్వాసంలో బలపడుతున్నారో లేదా అని చూశారు. వెళ్ళి 20వ అధ్యాయంలో ఆ ఫిలిప్ను మళ్ళీ దర్శించడం చూస్తాం థర్డ్ మిషనరీ జర్నీలో. అయితే ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారంటే ఇంప్రిజన్లో ఉన్నారు, రూమ్లో హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఆ రూమ్లో హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు తన వాక్యము ద్వారా ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళందరికీ కూడా లెటర్స్ రాయడం మొదలుపెట్టారు. ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్ళి ఇంకా కలిసే పరిస్థితి లేదు, వాళ్ళని బలపరచాలి అని అంటే ఇంకా లెటర్ రాయొచ్చు. అందుకని లెటర్ రాస్తూ ఉన్నాడు ఫిలిప్పులో ఉన్న సంఘానికి. అంటే ఇప్పుడు ఈ జైలు అధికారి మరి వారి ఇంటి వారందరూ, తర్వాత లూదియా ఇంటిలో హౌస్ చర్చ్ వాళ్ళు, ఈ పుతోను దయ్యం పట్టిన ఆమె స్వస్థత పొందింది కదా, తర్వాత దినాలలో ఆమె ద్వారా ఆమెను చూసి ఎంతమంది రక్షణ పొందారు, వీళ్ళందరూ కూడా ఒక సంఘముగా ఏర్పడ్డారు. అదే ఫిలిప్పులో ఉన్న సంఘం అని చెప్పి మరి పేరు పెట్టి మరి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఉన్నారు. ఉత్తరం రాస్తూ ఏమంటున్నారంటే, ఇదిగో మీరు నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకోవాలి అంటున్నారు. నేను మరి సువార్త ప్రకటిస్తూ ఉండేటప్పుడు నేను బంధించబడ్డాను, నేను బహుగా కొట్టబడ్డాను, నేను బహుగా హింసించబడ్డాను, వ్యతిరేకతలు వచ్చినాయి, దొమ్మిగా ప్రజలు వచ్చారు, నా మీదకి లేచారు, నన్ను ఆటంకపరిచారు సువార్త చెప్పడానికి. మరి ఇంకా పుతోను దయ్యము పట్టిన
ఆ చిన్నదానిని నేను స్వస్థపరిచినప్పుడు మరి ప్రజలందరూ కూడా, ఆ యజమానులు లాభం పోయిందని వాళ్ళందరూ కూడా వచ్చి నన్ను అధికారులకు అప్పచెప్పినప్పుడు బెత్తాలతో కొట్టారు, జైల్లో పెట్టారు, నా కాళ్ళకు బొండలేశారు. కానీ ఈ బంధకాల వలన, అంటే నన్ను ఇలాగా శ్రమల గుండా నేను నడుస్తూ ఉండడం, లేకపోతే నేను బంధకాలలో ఉంచబడడం, లేకపోతే నేను జైల్లో పెట్టబడడం, ఇవన్నీ కూడా సువార్త మరి ప్రబలముగా విస్తరించడానికే ఉపయోగమవుతున్నాయి అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒకటి గమనించండి, ఎక్కడైతే పర్సిక్యూషన్ జరుగుతుందో, క్రైస్తవులకి మరి హింస కలుగుతుందో, సువార్త నిమిత్తం మరి కొట్టబడుతూ ఉంటారు, అక్కడ దేవుని యొక్క కార్యాలు బహుబలంగా జరుగుతాయి. అంతేకాదు అక్కడంతా కూడా దేవుని సువార్త మరి ఎక్కువగా ప్రబలముగా విస్తరించబడుతుంది. అంతేకాదు అక్కడ ప్రజలందరూ కూడా ఇంకా దేవునిలో బలముగా, విశ్వాసంలో బలపరచబడతారు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో మరి నా బంధకాలు, ఈ నా శ్రమలు, ఇవన్నీ కూడా సువార్త మరి ప్రబలముగా విస్తరించడానికే కానీ శ్రమల వలన, బంధకాల వలన సువార్త ఆగిపోలేదు అని చెప్తా ఉన్నాను. ఇంకా చూద్దాం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని అందరికీ తెలుసు. ఎందుకు నేను బంధించబడ్డాను, ఎందుకు నేను చెరసాల్లో వేయబడ్డాను, ఇవన్నీ కూడా కేవలము నేను దేవుని సువార్త ప్రకటించడం వల్లనే నేను బంధకాలలో ఉన్నాను. అంతేకాదు నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారయ్యారు. నిర్భయముగా దేవుని వాక్యాన్ని బోధించడానికి మరి విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. నా బంధకాల వలన నా సహోదరులు ధైర్యం తెచ్చుకున్నారు. దేనికి ధైర్యం తెచ్చుకున్నారు? సువార్త ప్రకటించడానికి ధైర్యం తెచ్చుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు మరి చూద్దాం ఇంకా, నా బంధకములు మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము కలవారయ్యారు. నిర్భయముగా మరి వారు దేవుని వాక్యాన్ని బోధించడానికి ముందుకొచ్చారు. విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. నా బంధకాలు నా చుట్టూ ఉన్న సహోదరులకు ఎలా ఉపయోగం పడ్డాయంటే, మరి ఎక్కువగా ధైర్యం తెచ్చుకోవడానికి, విశ్వాసంలో స్థిరముగా ఉండడానికి, ఇంకా ధైర్యము తెచ్చుకొని సువార్తను మరి విశేషముగా ప్రకటించడానికి ఉపయోగమయ్యాయి నా బంధకాలు. అంతేగాని నా బంధకాల వలన ఎవరు కూడా అవిశ్వాసం పాలైపోలేదు. నన్ను బంధించారు కానీ దేవుని సువార్తను ఎవరూ బంధించి ఉంచలేకపోయారు. నన్ను బంధించారు కానీ నా బంధకాలను చూసి నా సహోదరులందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నారు. నా సహోదరులు విశ్వాసంలో మరి ఇంకా విశ్వాసం పటిష్టమైపోయింది. మరి నిర్భయముగా స్వార్థ ప్రకటించడం మొదలుపెట్టారు. కాబట్టి నా శ్రమల వలన, నా బంధకాల వలన, నా యొక్క మరి ఏ మార్గములో అయితే నేను నడుస్తూ స్వార్థను ప్రకటించానో అవన్నీ కూడా విశ్వాసం పెరగడానికి, ధైర్యం తెచ్చుకోవడానికి, సువార్తను ధైర్యంగా ప్రకటించడానికే ఉపయోగపడ్డాయి. కానీ నా శ్రమల వలన ఎవ్వరూ కూడా అవిశ్వాసం అయిపోలేదు అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడ యాక్చువల్గా ఆ పుతోను దయ్యము పట్టిన వ్యక్తి స్వస్థత పొందడం వల్ల యజమానులు వచ్చి కొట్టించారు కదా, న్యాయాధిపతులకు అప్పచెప్పారు కదా, అందరూ కూడా దొమ్మిగా మీద పడిపోయారు కదా. అప్పుడు ఏమవ్వాలి? అమ్మో ఈ దేవుణ్ణి ఇంకెప్పుడు నమ్మకూడదురా బాబు, ఈ దేవుణ్ణి నమ్ముకుంటే అందరూ కొడుతున్నారు, తిడుతున్నారు, నానా మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు అని చెప్పి అనుకోవాలి కదా. కానీ దేవుడు అక్కడ క్రియ ఎలా చేస్తూ ఉన్నారంటే, వాడు దెబ్బలు తిన్నారు, రక్తాలు కారుతున్నాయి, జైల్లో ఉంచారు, చీకటిగా ఉంది, కాళ్ళలో బొండలున్నాయి, స్తుతిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అక్కడ మహాభూకంపం కలిగింది. దేవుడి కార్యాలు అక్కడ జరిగించారు. తలుపులు ఓపెన్ అయిపోయినాయి, ఆ పునాదులు ఊడిపోయినాయి. అంటే మరి వాళ్ళందరూ కూడా భూమి కదిలిపోతూ ఉంటే ఎంత భయపడిపోయారో. ఆ భయము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, అమ్మో ఈ దేవుడు గొప్ప దేవుడు,
అమ్మో ఈ దేవుడు చాలా గొప్ప దేవుడు అని చెప్పి మొత్తం వాళ్ళందరూ జైలు అధికారితో పాటు వాళ్ళ ఇంటి వాడు అందరితో పాటు ఇంకెంతమంది కూడుకున్నారు అక్కడ ఆ మిడ్ నైట్లో దేవుని వాక్యం ఎంతమంది విన్నారు? ఒక వ్యక్తి జైల్లో పెట్టబడ్డారంటే ఇంకా ఆ వ్యక్తి ఫాలో అవ్వడం మానేయాలి. కానీ ఇక్కడ అలా కాదు. సువార్త నిమిత్తం జైల్లో పెట్టబడితే, సువార్త నిమిత్తం కొట్టబడితే, సువార్త నిమిత్తం రక్తాలు కారితే అక్కడ జరిగింది ఏంటంటే ఇంకా అధికమైన మంది వచ్చి దేవుని వాక్యం విని వారందరూ రాత్రికి రాత్రి దేవుణ్ణి నమ్మారు. అందుకే పౌలు గారు అంటున్నారు, నా శ్రమలు, నా బంధకాలు విశ్వాసములో పటిష్టం అవ్వడానికి, విశ్వాసంలో అభివృద్ధి పొందడానికి, నిర్భయముగా దేవుని సువార్త ప్రకటించడానికే, నిర్భయముగా మరి విశేషముగా దేవుని సువార్తను ప్రకటించడానికే ఉపయోగమైనవి అంటున్నారు. కాబట్టి ఇది దేవునిని నమ్ముకున్న నీవు ఒకవేళ ఏమైనా శ్రమల పాలవుతున్నావేమో, ఒకవేళ ఏమైనా మరి నిందల పాలవుతున్నావేమో, మరి దానిని బట్టి నువ్వు డిస్కరేజ్ అయిపోవద్దు. అక్కడ మహాభూకంపం కలిగినట్లుగా దేవుడు నీవు బాధపడుతూ ఉంటే, నీ మీద అవమానకరమైన పరిస్థితులు మరి వస్తూ ఉన్నప్పుడు, శ్రమలు పొందుతూ ఉన్నప్పుడు అక్కడ మహాభూకంపం కలిగినట్లుగానే ఏదో కార్యం నీ దగ్గర కూడా దేవుడు జరిగిస్తాడు. నీవు చూపించిన ఆ శ్రమలలో చూపించిన ఆ ఓర్పు సహనం వలన ఆ శ్రమలలో కూడా దేవుని స్తుతించగలిగినప్పుడు అనేక మంది దేవుని రక్షణలోనికి వస్తారని మరి నువ్వు మర్చిపోవద్దు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడు గొప్పగా వాడుకోబోతూ ఉన్నాడు. నీ కన్నీరు తుడుస్తాడు, నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. నీకు గొప్ప ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే అనేక మంది నిన్ను బట్టి దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు. ఆ కార్యం త్వరగా చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మీరేమాత్రం కూడా వర్రీ అవ్వద్దు, సంతోషించండి. శ్రమలలో కృంగిపోకుండా ధైర్యముగా ముందుకెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి అభిషేకించి అనేకులకు ఆశీర్వాద కారణంగా మిమ్మల్ని చేస్తాడు. అలాగూ చేయలాగున దేవుడు తన కృపను మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇదిగో ప్రభా, పౌలు శీలలు సువార్త నిమిత్తం బెత్తములతో కొట్టబడి రక్తాలు కారుతూ ప్రభా జైల్లో పెట్టబడినప్పుడు, నిన్ను ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడినప్పుడు మహాభూకంపం వచ్చి చెరసాల తలుపులు ఊడిపోయినాయి, బండలు ఊడిపోయినాయి. ప్రభా, ఆ గొప్ప కార్యం చూసి తండ్రి నా ప్రభా, జైలు అధికారి వాడి ఇంటి వారు అందరూ కూడా అప్పటికప్పుడే ప్రభా నిన్ను నమ్ముకున్నారు. వాక్యం విని మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు, వాక్యం విన్నారు, నిన్ను అంగీకరించారు. ప్రభా, వారందరూ కూడా నీ తట్టు తిరిగారు. అవును ప్రభా, మా శ్రమలు, మా బంధకాలు అవి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సువార్త ప్రబలముగా విస్తరించడానికే, మా చుట్టూ ఉన్నవాడు విశ్వాసం పెరగడానికే. ప్రభా, ఎవరైతే ప్రభా సువార్త నిమిత్తం హింసించబడుతూ ఉన్నారో వారు నా తండ్రి గొప్ప అభిషేకముతో నింపబడి అనేక మంది నీ తట్టు తిరిగేటానికి ఒక సాధకులు అవ్వబోతూ ఉండగా వారిని ఆదరించండి, కన్నీటిని తుడవండి, బలపరచండి, ధైర్యపరచండి. వారిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన శక్తి కలిగిన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.